Hi students, welcome to my YouTube channel. In this video, we'll learn application of trigonometry, previous questions or the type of questions to the exams TSRJC, APRJC, Polyset and IIIT, different entrance exams. Okay, so ఈ వీడియో నందు మనకి ఈ చాప్టర్ సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ ఏ విధంగా నేర్చుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో రెండు కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వన్ ఆఫ్ ద గర్ల్ స్టాండింగ్ వన్ ఆఫ్ ద పామ్ ట్రీ. సో ఇక్కడ ద లైన్ ఆఫ్ సైట్ is above the horizontal line and angle between the line of sight and the horizontal line is called angle of elevation. అంటే ఐ సైట్ కంటే మనకి ఏముంది, ఈ చెట్టు అనేది అబౌట్ టాప్ ఆఫ్ ద పామ్ ట్రీ అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది ఆమె యొక్క ఐ సైట్ అవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అంటారు దీన్ని. మరి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆమె కంటి నుండి మనకు హారిజంటల్ లైన్ తీసుకున్నట్టయితే మరి ఇది అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ అనేది మన ఐ సైట్ కంటే అబోవ్ ఉన్నట్టయితే, లైన్ ఆఫ్ సైట్ అనేది అబోవ్ ఉన్నప్పుడు దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. దీన్నే తెలుగులో ఊర్ధ్వ కోణం అంటాం. అంటే మనం చూస్తున్నటువంటి వస్తువు అనేది మన కంటి యొక్క పైభాగాన ఉన్నట్టయితే మనకు అది మనం ఏర్పరిచే కోణం ఊర్ధ్వ కోణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ నిమ్న కోణం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి అబోవ్ ఉండి మన ఆబ్జెక్ట్ అనేది తన ఐ సైట్ కంటే తక్కువగా ఉన్నట్టయితే, ఇక్కడ చూడండి ఒక్కసారి గర్ల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి కింద ఉన్నటువంటి దాన్ని చూస్తున్నది. మరి ఇప్పుడు హారిజంటల్ లైన్ ఈ విధంగా తీసుకుంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. దీన్ని మనం తెలుగులో నిమ్న కోణము అంటాం. ఈ రెండు కూడా మనకి ఈ కాన్సెప్ట్, ఈ చాప్టర్లో ఉన్నటువంటి కొత్త కాన్సెప్ట్స్. ఊర్ధ్వ కోణం, నిమ్న కోణం. ఊర్ధ్వ కోణం అంటేనేమో మన ఐ సైట్ కంటే అబోవ్ ఉన్నట్టయితే ఊర్ధ్వ కోణం, అలా కాకుండా ఐ సైట్ కంటే కింద హారిజంటల్ లైన్ కంటే తక్కువ ఉన్నట్టయితే మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నిమ్న కోణం అని అంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు. ఫస్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 12 మీటర్స్ హైట్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 30 degrees. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద టాప్ ఈజ్, అబ్జర్వ్ చేయండి, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ 12 meters height at a point in the ground is 30 degrees. So the distance of the point from the top, చూడండి ఒకసారి 12 మీటర్ల ఎత్తుగల టవర్ పైభాగం నుండి, సో వర్టికల్ లైన్ తీసుకుంటాం, 12 meters హైట్ ఉన్నటువంటి టవర్ పైభాగం నుండి మరి ఏం చేసిండు, గ్రౌండ్ పై ఉన్నటువంటి ఒక పాయింట్ని అబ్జర్వ్ చేసిండు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టాప్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఇచ్చిండు. సో ఇక్కడ 30 degrees ఉన్నట్టయితే మనకి ఏకాంతర కోణాలు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ కూడా 30 degrees వస్తుంది. ఓకే, ఇది అడిగినటువంటిది ఏంటంటే టవర్ పై నుండి బిందువు గల దూరం. మరి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్ టవర్ పై నుండి బిందువు గల దూరం అంటే ఇది అవుతుంది, అంతేనా? ఫ్రమ్ ద టాప్ టు పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ టాప్ టు పాయింట్ కాబట్టి మనకి ఇది అవుతుంది. మరి ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉంది, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో మనకి హైపోటేనియస్ అవుతుంది. ఆపోజిట్కి హైపోటేనియస్ ఉన్నటువంటి రిలేషన్ ఏది, సైన్ టీటా. కాబట్టి సైన్ 30 degrees. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటేనియస్ 12 బై దిస్ లెంత్ ఈజ్ ఎల్ అనుకుందాం. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/2 ఈజ్ ఈక్వల్ టు 12 బై ఎల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 24 meters. 24 meters. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? క్వశ్చన్ బాగా మనకు అడిగినటువంటిది టాప్ నుంచి పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 24 meters. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద పాయింట్ టు బాటమ్ ఆఫ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే ఇది అవుతుంది ఇక్కడ కింద. సో ఈ విధంగా అడిగినప్పుడు ఏమో ఫూట్ ఆఫ్ ద టవర్ అంటేనేమో ఇక్కడ ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు ట్యాన్ టీటా తీసుకుంటాం. ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 12/d. ఫూట్ నుంచి అడిగితేనేమో ఈ విధంగా తీసుకుంటాం 12/d. 1/√3 ఈక్వల్ టు 12/d. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే d ఈజ్ ఈక్వల్ టు 12 into √3 meters అవుతుంది. 12 into √3 meters. ఓకేనా? ఫూట్ ఆఫ్ ద టవర్
ఫ్రమ్ ద పాయింట్ అంటేనేమో ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ టాప్ ఆఫ్ ద టవర్ టు ద పాయింట్ అని అడిగింది కాబట్టి మనం ఇది తీసుకున్నాం హైపోటెనియస్. సో sin 30 is equal to 12/L, 1/2 is equal to 12/L, cross multiplication 24 meters. Option A is the correct option. Okay, this is the first question answer. If the angle of elevation of the sun is 45 degrees, then the length of the tower shadow is of 12 meters height to tree is. సో హైట్ ఆఫ్ ద ట్రీ అడిగిండు. మరి ఇక్కడ సన్ రేస్ అనేటివి ఒక ట్రీ పైన పడినప్పుడు ఏమవుతుంది, 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ యాంగిల్తో మనకి సన్ రేస్ వచ్చినట్లయితే మనకి షాడో వస్తుంది. షాడో ఫామ్ అయింది. షాడో ఎంత ఉందంటే 12 మీటర్స్ ఉంది. షాడో లెంత్ ఈజ్ 12 మీటర్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. సో ఇది ఇచ్చిండు. సో సన్ రేస్ చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తున్నట్లయితే సన్ రేస్ ఇది భూమితో ఏర్పరిచే కోణం 45 డిగ్రీస్. సో మనకి ఎప్పుడైనా సరే షాడో ఫామ్ కావాలంటే ఖచ్చితంగా కూడా ఏం కావాలి, రేస్ అనేటివి ఆ చెట్టు పైన పడినాయి. సో 45 డిగ్రీస్ యాంగిల్తో పడినాయి కాబట్టి ఇక్కడ మనకి ఇది 45 డిగ్రీస్. ఇప్పుడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. షాడోనేమో 12 మీటర్స్ ఉంది, హైట్ అడిగింది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు h బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 1 ఈజ్ ఈక్వల్ టు h/12, h ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్, h ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ సి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 45 డిగ్రీస్, ద లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ 12 మీటర్స్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫిగర్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్. అబ్జర్వ్ ద ఫిగర్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్. చూడండి ఇక్కడ ల్యాడర్ అనేది ఏసీ అవుతుంది. మరి మామూలుగా ఇది వాల్ ఉంది కాబట్టి వాల్కి ల్యాడర్ని ఈ విధంగా మనం స్లోప్గా వేస్తాం. సో ఇది గ్రౌండ్ చేసేటువంటి యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చింది ఇక్కడ ఫిగర్ లోపల. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్ అండ్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ మధ్యలో 35 సెంటీమీటర్స్ ఇచ్చిండు, లెంత్ అడిగిండు. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దేనికి రేషియో తెలుసుకోవాలి మనము, అడ్జసెంట్ సైడ్కు హైపోటెనియస్కు. మరి ఏది కాస్. సో కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏమో 5 సెంటీమీటర్స్ ఇచ్చిండు, హైపోటెనియస్ ఏమో ఏసీ అవుతుంది ల్యాడర్. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఈజ్ ఈక్వల్ టు 5/AC. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2 is 10 ఈజ్ ఈక్వల్ టు √3 into AC. √3 అనేది మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే డివైడ్ చేస్తుంది. సో 10/√3 మీటర్స్, 10/√3 సెంటీమీటర్స్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, if the shadow of the tree is 1/√3 times of the height of the tree, then the top angle of elevation of the sun is. If the shadow of the tree is 1/√3 times the height of the tree, then the angle of elevation of the sun is. సో ఒక చెట్టు యొక్క నీడ ఆ చెట్టు ఎత్తుకు 1/√3 టైమ్స్ ఉన్నట్లయితే ఆ సమయంలో సూర్యకిరణాలు చేసేటటువంటి కోణం ఎంత, సో చెట్టు యొక్క నీడ ఆ చెట్టు ఎత్తుకు ఎన్ని రెట్లు ఉంది, 1/√3 టైమ్స్ ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. మనం మామూలుగా ఈ విధంగా చెట్టు, దాని యొక్క షాడో, సన్ రేస్, ఇదేమో సన్ రేస్గా తీసుకుంటాం. ఈ సన్ రేస్ చేసేటువంటి యాంగిల్ టీటా అనుకుందాం. ఓకే, ఇది టీటా. అలాగే హైట్ హెచ్ అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే షాడో అనేది హైట్కు 1/√3 టైమ్స్ ఉంది. సో h ఇంటూ 1/√3 అవుతుంది, h ఇంటూ 1/√3 షాడో. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి డేటా. హెచ్ హైట్ అనుకున్నాం, షాడోనేమో హైట్కు 1/√3 టైమ్స్ కాబట్టి h ఇంటూ 1/√3 అవుతుంది. ఇది టీటా తెలుసుకోవాలి. సో tan టీటా ఇప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి tan టీటా ఈజ్ ఈక్వల్ టు h/1 అని రాస్తున్నా, డినామినేటర్ ఏం లేకుండా 1. సెకండ్ దాని కూడా h/1 h/√3 అవుతుంది, h/√3. సో h/1 సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాస్తే, గుణకార విలోమం రాస్తే √3/h అవుతుంది. సో క్యాన్సల్ చేస్తున్నాం, h tan టీటా ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. tan టీటాలో √3 ఎప్పుడు వస్తుంది చెప్పండి, tan 60 డిగ్రీస్ వస్తుంది. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ డి. చూడండి, హైట్కు షాడోకి రేషియో ఇచ్చిండు, h/√3 అవుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ దాన్ని h/1 అని రాసుకుంటాం, సెకండ్ దాన్ని h/√3 రాసుకుంటాం. మరి ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే రాసుకుని న్యూమరేటర్, డినామినేటర్కి గుణకార విలోమం రాస్తాం, మల్టిప్లై చేస్తాం, క్యాన్సల్ అయితే √3 వస్తుంది. √3 అంటే tan 60 డిగ్రీస్ కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, అలాగే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి,
మరి ఇంతవరకు పాలిసెట్ కావచ్చు, టీఎస్ఆర్జేసీ కావచ్చు, త్రిబుల్ ఐఐటి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మనకి అలాగే క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అందుబాటులో ఉంచడం కోసం ఈ యొక్క వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి నా యొక్క వెబ్సైట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి satvir.academy.com అని సెర్చ్ చేయండి. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఒక్కసారి మొబైల్లో చూడండి, ఒక్కసారి ఏ విధంగా ఉందంటే ఫస్ట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. అవుట్డోర్ అడ్వెంచర్ అని వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. దీనికి మీరు ఒక్కసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కార్నర్ లోపల ఈ విధంగా రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ 3 వైట్ లైన్స్ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇందులో 1 2 3 4 5 6th వన్ ఇక్కడ చూడండి ఒకసారి మ్యాథ్స్ టీఎస్ఆర్జేసీ పాలిసెట్ ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 4 ఉంటాయి. చాప్టర్ వైజ్ వీడియో లింక్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, మా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళి మీరు అన్ని చూడొచ్చు, రాసుకోవచ్చు. అలాగే మనకి ఇమేజ్ రూపంలో మెటీరియల్ ఉన్నట్టయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే అవసరం ఉన్నది ఉపయోగించుకోండి. అలాగే మీ ఇంట్లో ఇంకెవరైనా 10th క్లాస్ 9th క్లాస్ చదివే విద్యార్థులు ఉంటే కూడా వారి కోసం కూడా ఇక్కడ మీకు మొబైల్లోనే ఓపెన్ అవుతాయి. చాప్టర్ వైజ్గా వీడియో లింక్స్ ఉంటాయి, చూసి కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో అలాగే నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే మీకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కావచ్చు, వీడియో లింక్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి యాడ్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 meters ఫ్రమ్ ద ఫుట్ ఈజ్ 30 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ డిస్టెన్స్ ఆఫ్ 500 meters ఫ్రమ్ ద ఫుట్ ఈజ్ 30 degrees. సో మనకేం చెప్తున్నాడు అంటే టవర్ యొక్క టాప్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడ నుంచి? ఫుట్ నుంచి 500 meters డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ నుంచి మనకి అబ్జర్వ్ చేస్తున్నాడు టాప్ ఆఫ్ ద టవర్. ఎంత యాంగిల్తో అబ్జర్వ్ చేస్తున్నాడు? 30 degrees యాంగిల్తో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ హెచ్. సో ఒక టవర్ అడుగుభాగం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుండి ఇక్కడ ఇది 30 degrees. 30 degrees యాంగిల్తో ఊర్ధ్వ కోణంతో చేసిన టవర్ ఎత్తు ఎంత? చూడండి, టవర్ యొక్క అడుగు భాగం నుండి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుండి 30 degrees యాంగిల్తో టాప్ ఆఫ్ ద టవర్ అంటే టవర్ యొక్క పైభాగాన్ని గమనించినట్టయితే మరి టవర్ ఎత్తు ఎంత? సో టవర్ ఎత్తు tan θ ఈక్వల్ టు ఇక్కడ ఎదురు భుజం బై ఆసన భుజం కాబట్టి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో h/500 అవుతుంది. మరి tan 30 degrees కాబట్టి ఇక్కడ tan 30 రాసుకుంటాం. tan 30 degrees వాల్యూ 1/√3. సో h/500 మనకి h వాల్యూ కావాలి, హైట్ కావాలి. సో 500 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 500 500/√3 meters. దట్ ఈస్ ద h. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. 500/√3 meters అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. ఇఫ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 degrees, దెన్ the height of the tower which is casting a shadow of 30 meters is dash meters. The altitude of the sun is 60 degrees, then the height of the tower which is casting a shadow of 30 meters is. సూర్యకిరణాలు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేసేటప్పుడు టవర్ 30 మీటర్ల నీడ ఏర్పరిచినట్టయితే టవర్ ఎత్తు ఎంత? సో మనకి ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కూడా షాడోకి సంబంధించినవి వస్తున్నాయి. మరి ఇక్కడ సన్ రేస్ అనేటువంటివి 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం చేస్తున్నప్పుడు మనకి 30 meters షాడో ఏర్పరిచినట్లయితే చెట్టు ఎత్తు ఎంత? టవర్ ఎత్తు ఎంత? సో లెంత్ హైట్ ఆఫ్ ద టవర్. సో హెచ్ అనుకుందాం. ఓకే. సో ఇది డయాగ్రాము. 30 meters షాడో ఉంది, హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకున్నాం. 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే. సో tan 60 degrees ఈక్వల్ టు h/30. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 h/30. సో 30 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మల్టిప్లై అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 30 × √3 meters. కానీ ఇక్కడ ఆన్సర్ లేదు, ఉందా అక్కడ? చూడండి ఒక్కసారి. నో. సో అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ అంటే డెసిమల్లోకి మారుస్తాం. 1.732 √3 వాల్యూ. సో మల్టిప్లై చేయండి. 3 2 6, 3 3 9, 3 7 21, 3 1 3 5. సో ఇప్పుడు ద పాయింట్ 0, ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 digits. సో 51.960. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో మనకి
కొన్ని సందర్భాల్లో √2 √3 వాల్యూ కూడా మనం గుర్తుంచుకున్నట్టయితే ఈ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఏ 6 meter side pole casts a shadow 2√3 meters long on the ground, then the sun angle of elevation is. So 6 meter height of the pole casts a shadow 2√3 meters. హైట్ ఏమో 6 meters ఉంది పోల్కి, అలాగే షాడోనేమో 2√3 meters ఉంది. అప్పుడు సన్ యాంగిల్ యొక్క ఎలివేషన్ అడుగుతున్నాడు. సో 6 మీటర్ల పొడవు గల స్తంభము 2√3 meters నీడ ఏర్పరిచినట్టయితే సూర్యకిరణాలు చేసేటటువంటి కోణం ఎంత? సో ఇంతకుముందు ఏమో మనకి యాంగిల్ ఇచ్చేసిండు, షాడో ఇచ్చిండు, హైట్ అడిగిండు. కానీ ఇక్కడ హైట్ అండ్ షాడో రెండు ఇచ్చిండు, యాంగిల్ అడిగిండు. సో 6 meters ఏమో హైట్ ఉంది, 2√3 meters ఏమో షాడో ఉంది. సో ఫైండ్ ద యాంగిల్ అని అడిగిండు. సో tan θ ఈక్వల్ టు హైట్ బై ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ 2√3. 2 టేబుల్లో క్యాన్సల్, 2 3 జా. సో 3/√3 ఉంది. 3 మీన్స్ √3 × √3 న్యూమరేటర్. సో √3. సో క్యాన్సల్ అయితే √3 వస్తుంది. tan θలో √3 ఎప్పుడు వస్తుంది? tan 60 degrees. సో దేర్ ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి 6/√2√3 రాస్తాం. 2 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. 2 1 జా, 2 3 జా క్యాన్సల్. 3 అంటే మనకి తెలుసు √3 × √3 అని నేర్చుకున్నాం. లేదా √3 × √3 చేస్తే మళ్ళీ 3 వస్తుంది. సో ఇప్పుడు √3 క్యాన్సల్ అవుతుంది, √3 వస్తుంది, tan 60 degrees అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ 60 degrees. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 8th question. From a point 30 meters from the foot of the tower, the angle of elevation of the top of is 30 degrees. Then the height of the tower is. From a point 30 meters from the foot of the tower, the angle of elevation of the top is 30 degrees. Then the height of the tower is. టవర్ అడుగు భాగం నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుంచి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేసినట్లయితే టవర్ ఎత్తు ఎంత? చూడండి, టవర్ యొక్క అడుగు భాగం ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక పాయింట్ నుంచి 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. సో ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది 30 డిగ్రీలు. అయితే టవర్ ఎత్తు ఎంత? సో ఇది క్వశ్చన్. ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్ చేస్తే 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది, ఊర్ధ్వ కోణం. సో మనకి ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది కాబట్టి tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు హైట్ బై ఆపోజిట్ బై అడ్జసెంట్ 30. 1/√3 ఈక్వల్ టు h/30. సో 30 డివైడ్ చేస్తుంది, మల్టిప్లై h ఈజ్ ఈక్వల్ టు 30/√3. సో 30/√3 ఆప్షన్ ఉంది అక్కడ? లేదు. బట్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకి డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాం. సో రేషనలైజ్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై విత్ √3. సో 30 × √3/3 అవుతుంది. 30 × √3/3. సో 3 1 జా, 3 2 జా క్యాన్సల్. 10 times of √3 meters. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్. ఫ్రమ్ ఏ షిప్ masted 150 feet, the angle of depression of a boat is observed as 45 degrees. Its distance from the ship is. From a ship masted 150 feet, the angle of depression of a boat is observed as 45 degrees. Its distance from the ship is. 150 మీటర్ల ఎత్తుగల ఒక నావ పైభాగం నుండి ఒక పడవను 45 degrees నిమ్న కోణంతో చూస్తే నావ పడవ గల మధ్య దూరం ఎంత? చూడండి, ఇక్కడ ఒక నావ ఉంది, దాని యొక్క హైట్ 150 feet ఇచ్చిండు, ఫీట్స్లో ఇచ్చిండు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పైభాగం నుంచి ఒక పడవను గమనించినట్టయితే మరి దాని యొక్క యాంగిల్ 45 degrees, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చిండు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees ఇచ్చిండు. సో అడిగింది ఏంటంటే ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ ద షిప్. సో ఆ పాయింట్, షిప్ నుంచి ఆ పాయింట్కి ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నావకు ఉన్నటువంటి మధ్య దూరం. సో నావ అన్నప్పుడు కింద ఉంటుంది, ఇక్కడ టాప్లో ఏమో టాప్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ నావ మాత్రం కిందనే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరము ఎంత? సో ఈ డిస్టెన్స్ డి అనుకుందాం. మరి ఇక్కడ 45 degrees కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ 45 degrees ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే 45 degrees ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ 150 feet. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో మనకు ఒకవేళ గుర్తుకు రాకపోతే ఏం చేస్తాము? tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ 150/d. 1 ఈజ్ ఈక్వల్ టు 150/d. d ఈజ్ ఈక్వల్ టు 150. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ 150 feet అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A boy observes the top of an electrical pole, an angle of elevation of 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole.
then the height of the pole is. A boy observes the top of electrical pole. టాప్ ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్ అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఎక్కడ నుంచి 60 degrees యాంగిల్తో ఎలివేషన్ చేస్తున్నాడు. అండ్ వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ 8 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్. ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి 8 meters దూరంలో ఉన్నటువంటి పాయింట్ ఉంది. అబ్జర్వేషన్ పాయింట్ ఇక్కడ ఉంది అంటే అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, పోల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంత యాంగిల్తో, 60 degrees యాంగిల్తో. సో ఊర్ధ్వ కోణంతో ఆవల్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ స్తంభం యొక్క అడుగు భాగం నుంచి 8 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బిందువు నుండి 60 degrees ఊర్ధ్వ కోణం చేస్తే ఎలక్ట్రికల్ స్తంభం యొక్క ఎత్తు ఎంత. సో ఎత్తు కాబట్టి అడిగింది. సో హైట్ అనుకుందాం. మరి ఇప్పుడు డిస్టెన్స్ ఏమో 8 meters ఇచ్చిండు ఫుట్ నుంచి ఫుట్ పాయింట్కు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఇచ్చిండు. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ h/8 √3 ఈజ్ ఈక్వల్ టు h/8. 8 డివైడ్ చేస్తుంది మల్టిప్లై h ఈజ్ ఈక్వల్ టు 8√3 meters అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 8√3 meters. ఓకే, ఇది మనకి 10 questions నేర్చుకున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక 10 questions మనం నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.